మీరు కోడలమ్మా, మీ పిల్లలేరే? నాకు ఒక ఆడపిల్ల అమ్మ. ఎక్కడుంది? ఇంట్లోకి వెళ్ళబడుతుంది ఎదురు. ఒంట్లో బాగాలేదు, పడుకునుందా? ఒక ఆడపిల్ల. ఒక్క పాపేనమ్మ. ఏం చదువుతుంది? 10 పాస్ అయిందమ్మ. అవునా? ఇదేనా మీ నివాసం మీ నలుగురికి? మా నలుగురికి ఇది. ఆడపిల్ల కూడా ఉంది. ఆడపిల్ల ఉంది ఇక్కడ చేసి. మరి ఎలా నలుగురు ఎలా ఉంటున్నారమ్మా? ఒకటే ఈయనకేమో కళ్ళు కనబడవు, ఏమైనా గట్టిగా మిమ్మల్ని అడుగుదామంటే ఇంట్లో ఇంకో వేరే మగాళ్ళు లేరు. ఎవడేమో పెద్ద ఆవిడ, పాప ఉందంటే చిన్నపిల్ల. పాపేమో చిన్నపిల్ల, మీరేమో అటు ఇటు కాని వయసు. నేను ఎటు వెళ్ళలేనమ్మా. అంకుల్ మీ పేరేంటి? గంగరాజ్ అంకుల్, మీకు ఎప్పటి నుంచి కళ్ళు కనిపించవు? పుట్టుక నుంచి కళ్ళు కనబడవు. ఈవిడ ఎలా ఇచ్చి పెళ్లి చేశారు వీళ్ళు పెద్దవాళ్ళు? మీరు దగ్గర వాళ్ళ? కొంచెం దగ్గర. ఏం మీ ఆవిడ మీకు దగ్గర వాళ్ళ, దూర బంధువా? దగ్గర వాళ్ళే. నీకు ఎలా ఇచ్చారు పెళ్లి? నీకు కళ్ళు కనబడవు, ఏం పని చేసి మీ ఆవిడని పోషిస్తావని నీకు ఇచ్చి పెళ్లి చేశారు? నువ్వేనా ఎలా చేసుకున్నావు? మరి పెద్దోళ్ళ మాటలకి, పెద్దవాళ్ళ మాటలకి లోబడి పెళ్లి చేసుకున్నావు అందరూ మంచి వాళ్ళు చేసుకుని తలాట వాళ్ళు చేసుకున్న వాళ్ళు ఎవరు కదా? అంత మంచి మనసు నీకు. అందరూ డబ్బున్న వాళ్ళని, బలం ఉన్న వాళ్ళని, ఆస్తి ఉన్న వాళ్ళని చేసుకుంటే మరి ఇలాంటి వాళ్ళని ఎవరు చేరదీస్తారన్న మంచి ఎంత మంచి మాట అన్నావమ్మా. ఈ మాటకి నేను ఫిదా అయిపోయాను. మాటకి మంచి వాళ్ళు ఎవరైనా చేస్తారు, మంచి వాళ్ళతో ఎవరైనా చేస్తారు, పిల్లలకి అంటారు. ఇలాంటి వాళ్ళు చేస్తే భగవంతుడు నాకు అతని కళ్ళు కనిపించు, నాకు కాళ్ళను మరి నా కాళ్ళను అని నన్ను ఎవరు చేసుకున్నాను కొంచెం వెనక జంకారు. మరి అంచేతని మా నాన్నగారేమో మరి తప్పదు. మీరు కాలు పూర్తిగా నడవలేరు మీరు? పోలియో. మీకు పోలియో ఉందా? ఓకే ఓకే. పోలియో ఎంతకన్నా దారుణంగా పోలియో ఉన్న వాళ్ళని కూడా మంచి మంచి వాళ్ళు, పెద్దోళ్ళు, ఆరోగ్యంగా ఉన్న మంచి పొజిషన్లో ఉన్న వాళ్ళు కూడా పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. వాళ్ళు కూడా మీలాగా ఆలోచించి ఉంటారులేండి. అదే కదా. నాన్న అన్నారు అమ్మ ఇలాగ ఉంది చేద్దామంటే నాన్న మీ ఇష్టం అనేసి. ఇది రోజైనా ఒక మాట అనడం కానీ దెబ్బలడ్డం కానీ అస్సలు ఏం కనిపించదు ఆయనకి? ఏమీ కనిపించదు. మీరే కళ్ళు అయ్యి ఉండి నడిపించారు నాలుగును. మరి మీకు పెళ్ళైనప్పుడు మీ మామగారు ఉన్నారా? మామగారు చనిపోయారు. అప్పటికే చనిపోయారు. ఓన్లీ అత్తమ్మ ఒకరే ఉన్నారు. అత్తమ్మ మంచిగా చూసుకున్నారా? మా తల్లి అయితే మానేస్తాం ఏంటమ్మా, ఆడపిల్లక్కమ్మ లేదండి ఎవరు చూస్తారు తల్లి. బాగా చూసుకున్నారా? అలాగే చిన్న కుటుంబమైన ప్రేమ, అనురాగం, ఆప్యాయత. చాలా రోజుల తర్వాత నేను ఇల్లు వేరు, వీళ్ళ మనసులు వేరు. ఇల్లు చిన్నదైనా కూడా వీళ్ళ మనసు చాలా పెద్దగా ఉందన్నమాట. జీవనోపాధికి ఎవరు లేరు. ఈయనకు ఒక ఫంక్షన్ వస్తుంది, ఈవిడ ఏమైనా పని చేయగలిగితే పని, అంతే, లేకపోతే లేదు. సో ఒక్కరే ఇంటికి ఫంక్షన్ తెచ్చే పర్సన్ ఉన్నారు. సో అందుకని ఈ ఫ్యామిలీని నేను ఎంపిక చేసుకోగలుగుతున్నాను. సో నేను రేషన్ ఇస్తాను, తీసుకురండి. ఇక బియ్యం, చింతపండు ఉందమ్మా, కందిపప్పు ఉందమ్మా. ప్రతి ఐటెంకి ఆవిడ ఫేస్ ఎక్స్ప్రెషన్ చూడండి ఒకసారి. గంగరాజు గారు లుంగీలు బాగా కడుతున్నారని మీకోసం ఒక లుంగి తెచ్చాను నేను. కావాలా? సంతోషమా? ఎంతకన్నా ఇంకా బనియన్ కూడా ఉంది. ఇక బనియన్ చేయి పెట్టండి. ఇదిగో బనియన్, ఇది బనియనేనా? ఇగో దాని కింద టవల్ కూడా ఉంది. నీకు ఒక దుప్పటి, ఇక ఇవన్నీ నీకే సెట్ తీసుకో, సరేనా? మామగారు నీకే బట్టలు తీసుకోండి, చేయి పట్టుకోండి ఇలా. ఇంకా మీద నీకు చీర, జాకెట్టు, లంగా. ఎంపీటీస్ గారు ఒకసారి ఇలా వస్తారా? మీరు ఈ పరిస్థితిలో ఉన్నారని మాకు దగ్గరుండి చూపించింది ఈయనమాట. సో అందుకనే ఆయన చేతుల మీద మీకు ఒక చీర పెడుతున్నాను. అమ్మాయి బట్టలు, రేషన్ అంతా మీకే, తీసుకోండి. సరే అయితే కడుపు నిండా అన్నం తినండి, వెళ్ళొస్తాను. థ్యాంక్ యూ. గంగరాజు గారు నీకు నమస్కారం పెడుతున్నాను. థ్యాంక్ యూ, బాయ్.